గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. స్నపన తిరుమంజన సేవలో దేవేరుల సమేత శ్రీ మలయప్ప స్వామి వైభవం. తిరుమలలో ఘనంగా పవిత్రోత్సవాలు, శాస్త్రోక్తంగా యాగశాల క్రతువులు. టీటీడీ విద్యా సంస్థలలో సద్గమయ తరగతులు ప్రారంభం. విద్యార్థులకు మంచి నడవడిక, ఆధ్యాత్మిక బోధనపై శిక్షణ. భద్రాద్రి క్షేత్రంలో పవిత్రోత్సవాలు ప్రారంభం. శ్రీ సీతారామచంద్రస్వామి సన్నిధిలో అంకురార్పణ, యాగ క్రతువులు. శ్రీకాళహస్తి ఊరందూరులో ఘనంగా శ్రీ నీలకంఠేశ్వరుని బ్రహ్మోత్సవాలు. సూర్యప్రభ వాహన సేవలో అన్నపూర్ణాదేవి సమేత స్వామివారి దర్శనం. తిరుమల క్షేత్రంలో శ్రీవారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు వైఖానస ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఆగస్టు 23వ తేదీ నుండి 25వ తేదీ వరకు 3 రోజుల పాటు నిర్వహిస్తున్న పవిత్రోత్సవాలలో భాగంగా 2వ రోజైన సోమవారం ఉదయం యాగశాల క్రతువులు, హోమాలు, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఎలవైకుంఠంగా భాసిల్లుతున్న తిరుమల క్షేత్రంలో సంవత్సరంలో జరిగిన సమస్త దోషాల పరిహారార్థం ఏటా శ్రావణ మాసం శుక్లపక్షం ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి పర్వదినాలలో వార్షిక పవిత్రోత్సవాలను నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. శ్రీవారికి ఏడాది పొడవునా నిర్వహించే వివిధ రకాల పూజా కైంకర్యాలలో తెలిసి తెలియక జరిగిన దోషాల పరిహారార్థం పవిత్రోత్సవాలను జరపడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా ఆగస్టు 23వ తేదీ నుండి 25వ తేదీ వరకు తిరుమల క్షేత్రంలో శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలు వైఖానస ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో 2వ రోజైన సోమవారం ఉదయం యాగమండపంలో అర్చకులు హోమాది క్రతువులను ఆగమోక్తంగా నిర్వహించారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి స్నపన తిరుమంజనం శోభాయమానంగా జరిగింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వేంచెబు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజ తదితర క్రతువులను జరిపారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి అర్చకులు పలు రకాల విశేష పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకం జరిపారు. అనంతరం ఉత్సవాలకు తులసిమాలలు, పసుపు, చందనాది పరిమళాలను సమర్పణ చేసి పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. శ్రీ వెంకటేశ్వరునికి చెలి అలమేలు మంగా ఓవరిగా నెలకొని పురముపై నున్నది. శ్రీ వెంకటేశ్వరునికి చెలి అలమేలు మంగా పొంచి మత్స్యమైన నాటి పొలసు కంపులువాయ సంసుల పన్నీట మజ్జన మార్పదే పంచకూర్మ వరాహములై నట్టి సొగటు వీరా. పంచకూర్మ వరాహములై నట్టి సొగటు వీరా. మించ కప్పుర ధూళి మెత్తరే మేనను. శ్రీ వెంకటేశ్వరునికి చెలి అలమేలు మంగా ఓవరిగా నెలకొని పురముపై నున్నది. శ్రీ వెంకటేశ్వరునికి చెలి అలమేలు మంగా. నరసింహపు గదరు నాటి వామనపు జీడు
పరశురాముని గబ్బు పచ్చి వీడను పరిమళము గట్టిన బంగారు గిన్నె తెచ్చి పరిమళము గట్టిన బంగారు గిన్నె తెచ్చి పొరిదిరుమేన తట్టు పునుగిట్టె నిన్సరే శ్రీ వెంకటేశ్వరునికి చెలి అలమేలు మంగా ఓవరిగా నెలకొని ఉరముపై నున్నది శ్రీ వెంకటేశ్వరునికి చెలి అలమేలు మంగా. కడప జిల్లా దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో జీర్ణోద్ధారణ అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమం వేదోక్తంగా కొనసాగుతోంది. ఆగస్టు 23వ తేదీ నుండి 26వ తేదీ వరకు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ మహాక్రతువును ఆగమోక్తంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సోమవారం ఉదయం స్వస్తి వాచనం, మనోన్మాన ప్రమాణ శాంతి హోమం, కుంభస్థాపనం, పంచాగ్ని ప్రణయనం, వేదాది పారాయణం పూర్తి చేశారు. ఆపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారికి పుష్పార్చన, నివేదన, బలి, సాత్తుమోర క్రతువులను ఆగమోక్తంగా నిర్వహించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సోమవారం ఉదయం రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా ఆలయం వద్దకు చేరుకున్న మంత్రికి టీటీడీ అధికారులు, అర్చకులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. బాల్యం నుండే చిన్నారులలో ఆధ్యాత్మిక భావాలను పెంపొందిస్తూ ధర్మ వ్యాప్తిలో వారిని భాగస్వాములు చేయడం ద్వారా ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే దిశగా టీటీడీ విద్యా సంస్థలలో విద్యార్థులకు సద్గమయ తరగతులను నిర్వహిస్తున్నారు. తిరుపతిలోని టీటీడీ విద్యా సంస్థలలో ఆగస్టు 24వ తేదీ నుండి 27వ తేదీ వరకు 8, 9, 10వ తరగతుల విద్యార్థులకు ఈ సద్గమయ తరగతుల ద్వారా చక్కని శిక్షణ ఇస్తున్నారు. తిరుపతిలోని పలు టీటీడీ విద్యా సంస్థలలో సోమవారం 8, 9, 10వ తరగతి విద్యార్థులకు సద్గమయ తరగతులను ఘనంగా ప్రారంభించారు. ఈ తరగతులలో భాగంగా నేటి నుండి 27వ తేదీ వరకు 4 రోజుల పాటు విద్యార్థులకు పలు అంశాలపై శిక్షణనిస్తున్నారు. ఇందులో భాగంగా తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఉన్నత పాఠశాలలో సోమవారం సద్గమయ తరగతులను ప్రారంభించారు. అలాగే ఇదే పాఠశాల ఆవరణలో శ్రీ వెంకటేశ్వర ఓరియంటల్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు కూడా మంచి నడవడికతో కూడిన విజ్ఞాన సంపదను అందజేసే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఈ తరగతులను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా 8, 9, 10వ తరగతి విద్యార్థులకు ముఖ్య అతిథిగా హాజరైన టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి డాక్టర్ మేడసాని మోహన్, విశిష్ట అతిథి భాషా నిపుణులు హేమంత్ కుమార్, ఎస్జే హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు చంద్రయ్య తదితరులు మంచి నడవడిక గురించి తెలియజేస్తూ వారిలో ఆధ్యాత్మిక భక్తి మార్గంపై ఆసక్తిని పెంపొందింపజేశారు. భారతీయ సంస్కృతిని ప్రభావితం చేసినటువంటి మహర్షులు ఎందరో ఉన్నారు. వ్యాస మహర్షి వేదాలు విభాగించడం, బ్రహ్మసూత్రాలు చెప్పడం, పంచమ వేదము అనబడే మహాభారతాన్ని లోకానికి అనుగ్రహించడం, మహాభాగవతాన్ని చెప్పడం, ఇవన్నీ ఆయన నిర్వహించి చివరగా
వ్యాస మహర్షి చెప్పినటువంటి గ్రంథం ఏదంటే పాండవ గీత. చిన్న గ్రంథం అది. ఆ పాండవ గీత గ్రంథాన్ని రచించి ఆ మహర్షి హిమాలయాల్లో సరస్వతి నది తీరంలో ఆయన ఆశ్రమం ఉన్నది. ఆ రోజుల్లో ఉన్నటువంటి సంప్రదాయం ప్రకారం ఆ గ్రంథాన్ని రూపొందించి ఆ సమయంలో హిమాలయాల్లో ఉండే ఎందరో మహర్షులు ఉన్నారు అక్కడ, వాళ్ళందరికీ పంపించారట ప్రతులు. అవన్నీ చదివి ఫలానా రోజు రండి సమీక్ష, దానిపైన మీ ఉద్దేశం చెప్పండి అని. ఆ ధూర్జపత్రాల్లో అందరూ మహర్షులు చదువుకున్నారు. వ్యాస గుహ అంటే ఆయన ఆశ్రమానికి వచ్చారు ఒకరోజు. ఆ గ్రంథం పైన సమీక్ష జరిగింది. అందులో మొదటి శ్లోకం ఏమిటంటే ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష సుఖశౌనక భీష్పదాల్భ్యాన్ రుక్మాంగదార్జున వశిష్ఠ విభీషణాదీన్ పుణ్యాం ఇమాం పరమభాగవతాన్ స్మరామి. అది మొదటి శ్లోకం. ఆ మొదటి శ్లోకం పైన చర్చ ప్రారంభించారు. ప్రారంభిస్తూ చాలామంది మహర్షులు వ్యాస మహర్షిని అడిగారట, స్వామి మీరు ఈ పాండవ గీతలో అందులో విషయం ఏమిటంటే ఆ గ్రంథంలో శ్రీకృష్ణ భగవానుని గురించినటువంటి ఎందరో మహర్షుల యొక్క అభిప్రాయాలు, అంతకుముందున్నటువంటి భక్తుల యొక్క అభిప్రాయాలు కూడా సేకరించి చెప్పాడు ఆయన. ఒక ఖండకావ్యం అది. పిల్లలకు ఎన్నో మంచి విషయాలు పాఠ్యాంశాలకు భిన్నంగా, రోజువారీ కార్యక్రమానికి భిన్నంగా, జీవితంలో ఉపయోగపడేటువంటి విధంగా విలువలను మూల్యాలను తెలియజేయాలన్నటువంటి ఆరాటం ఆలోచనలో నుంచి ఆవిర్భవించింది సద్గమయ. సద్గమయ 4 అక్షరాల పదం, కానీ ఎంతో అర్థం ఇందులో నిబిడీకృతమై ఉంది. ఔచిత్యవంతమైన ఆ పదాన్ని ఒక్కసారి మనం ఆలోచిస్తే మనకు జీవిత మార్గాన్ని సూచిస్తుంది, అజ్ఞానాన్ని తొలగిస్తుంది, ఉత్తమ సంస్కారాలను కలిగిస్తుంది, ఆధ్యాత్మికంగా ఎదగడానికి దోహదపడుతుంది, వ్యక్తిత్వాన్ని వికసింపజేస్తుంది. బాల్యములో తల్లిదండ్రులు ఉపాధ్యాయులు వేసేటువంటి ముద్రలు, వాటినే ఇంప్రెషన్స్ అంటాం, అవి బాలబాలికల్లో దశాబ్దాల తరబడి చెరగని ముద్రలుగా నిలుస్తాయి. బాలబాలికల ధార్మికతను మానవీయతను శోభింపజేయాలని తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంకల్పించింది. ఏ ఏ ఆచారాలు సాంప్రదాయాలు పాటిస్తే బాలబాలికల భావి జీవితాలకు మంగళకరంగా పురోగిస్తాయో అయ్యే ఆ విషయాలను తెలియజేయడానికే ఈ ప్రోగ్రాం ఇక్కడ మనం జరిపిస్తున్నాం. ఇటువంటి ప్రోగ్రాములు ఎక్కడ కూడా జరిపించరు. జరిపించేది ఓన్లీ తిరుమల తిరుపతి దేవస్థానంలో మాత్రమే జరుగుతాయి ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడా. అలాగే తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఉన్నత పాఠశాలలో సద్గమయ తరగతులకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎం ఆదిత్య శర్మ, ఎన్ వెంకటరమణ ప్రసాద్, ఎం గంగాధర ప్రసాద్, కె మోహన్ కుమార్, బి శ్రీరాములు తదితరులు విద్యార్థులకు వివిధ అంశాలపై స్ఫూర్తిదాయక ఉదాహరణలతో చక్కని శిక్షణనందించారు. ఇక తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి ఉన్నత పాఠశాల, తాటితోపులోని ఎస్కేఎస్ ఉన్నత పాఠశాల, తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర ఉన్నత పాఠశాలలోని 8, 9, 10వ తరగతి విద్యార్థులకు నిష్ణాతుల చేత సద్గమయ తరగతులను నిర్వహించారు. దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవాలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా అర్చకులు ఆలయంలోని బేడా మండపంలో సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని శోభాయమానంగా అలంకరించి కొలువు తీర్చారు. ఆ తర్వాత కలశ స్థాపన, పుణ్యాహ వాచనం, కలశ పూజ, సంకల్ప పూజలు చేశారు. ఆపై విశ్వక్సేన ఆరాధన, అగ్ని ప్రతిష్ఠ జరిపారు. అనంతరం అర్చకులు పవిత్రాదివాసం నిర్వహించి ఆదివాస హోమం, అష్టోత్తర శత కలశావాహనం నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ వైష్ణవ పుణ్యక్షేత్రం సింహాచలం శ్రీ వరాహ నరసింహస్వామి వారి దేవాలయం ఆధ్యాత్మిక శోభతో పరిమళిస్తోంది. అప్పన్న దివ్య ప్రాంగణంలో శ్రావణ మాసం ఏకాదశిని పురస్కరించుకుని తిరువీధి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉభయ దేవేరుల సమేతంగా అప్పన్న ఉత్సవమూర్తి శ్రీ గోవిందరాజస్వామి వారిని అర్చకులు దివ్యాభరణ శోభితంగా అలంకరించి పల్లకీపై ఆశీలను గావించారు. ప్రత్యేక పూజలతో సేవించి హారతులు అందజేశారు. అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు ఆలయ ప్రదక్షిణగా పల్లకీ సేవ తిరువీధి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. భక్తులు అప్పన్నను పల్లకీపై దేవేరుల సమేతంగా దర్శించుకుని తరించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీకాళహస్తి పట్టణానికి సమీపంలో ఊరందూరు గ్రామంలో నెలవైన అన్నపూర్ణ సమేత శ్రీ నీలకంఠేశ్వర స్వామి వారి ఆలయంలో వార్షికోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆగస్టు 22వ తేదీ నుండి సెప్టెంబర్ 1వ తేదీ వరకు నిర్వహిస్తున్న స్వామివారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ముందుగా మూలమూర్తులకు, ఆపై ఉత్సవమూర్తులకు, అనుబంధ దేవతామూర్తులకు ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ఆపై అన్నపూర్ణ సమేత శ్రీ నీలకంఠేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా అలంకరించి తిరుచిపై వెంచేపు చేసి పూజాధికాలను నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు సూర్యప్రభ వాహన సేవ నయనానందకరంగా జరిగింది. భక్తులు శ్రీ నీలకంఠేశ్వరుని దర్శనం చేసుకుని భక్తి పరవశంతో పులకించారు. ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మాదోంకారాయ నమో నమః. ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మాదోంకారాయ నమో నమః. ఓంకారాయ నమో నమః. తెలంగాణ రాష్ట్రంలోని పరమ పవిత్ర పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో వార్షిక పవిత్రోత్సవ మహోత్సవములు వైభవంగా కొనసాగుతున్నాయి. ఏడాది పొడవునా ఆలయంలో స్వామివారికి జరిగే కైంకర్యాలలో తెలిసి తెలియక జరిగిన దోషాల పరిహారార్థం పవిత్రోత్సవాలను జరపడం సంప్రదాయం. 3 రోజుల పాటు ఆగమోక్తంగా నిర్వహించనున్న పవిత్రోత్సవాలలో భాగంగా యాగశాల ప్రాంగణంలో యాగశాల పూజలు, హోమ క్రతువులను నిర్వహించారు. అనంతరం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఉత్సవమూర్తిని ప్రత్యేక స్నానపీఠంపై కొలువు తీర్చారు. ఆపై వేదమంత్రోచ్చారణల నడుమ స్వామివారికి స్నపన తిరుమంజనం ఆగమోక్తంగా నిర్వహించి హారతులు సమర్పించారు.
తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మంలో నెలవైన శ్రీ శృంగేరి పీఠపాలిత శారదాంబ అమ్మవారి ఆలయంలో శ్రావణ మాసం సందర్భంగా మాసోత్సవాలను మంగళకరంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి కుంకుమ పూజా కార్యక్రమం భక్తి ప్రధానంగా జరిగింది. ముందుగా అర్చకులు అమ్మవారి ఉత్సవమూర్తిని శోభాయమానంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా కొలువు తీర్చారు. అనంతరం భక్తుల చేత సంకల్ప పూజలను పూర్తి చేయించి అమ్మవారికి షోడశోపచార క్రతువులను నిర్వహించారు. ఆపై అష్టోత్తర శతనామావళి పఠనంతో అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించి ధూపదీప నైవేద్యాలను మహామంగళ హారతులను సమర్పించారు. భక్తులు శ్రీ శారదాంబ కుంకుమ పూజా కార్యక్రమంలో శ్రద్ధాభక్తులతో పాల్గొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందారు. సుమనసవందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే మునిగణ మండిత మోక్ష ప్రదాయిని మంజుల భాషిని వేదనుతే. తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ నగరంలో వేంచేసిన శ్రీ జ్ఞాన సరస్వతీదేవి పీఠంలో శ్రావణ మాస పూజలను సశాస్త్రీయంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని అమ్మవారి సన్నిధిలో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాలను నిర్వహించారు. ముందుగా గర్భాలయంలోని శ్రీ జ్ఞాన సరస్వతీదేవికి నిత్య పూజలను జరిపి విశేష అలంకరణలతో కొలువు తీర్చారు. ఆపై అమ్మవారి సన్నిధిలో చిన్నారుల చేత ఓంకారం, శివ పంచాక్షరి మంత్రాలను దిద్దించి అమ్మవారి అనుగ్రహపూర్వకంగా ఓనమాలను దిద్దించి అక్షరాభ్యాస కార్యక్రమాలను పూర్తి చేశారు. చిన్నారులు తమ తల్లిదండ్రులతో కలిసి ఎంతో ఉత్సాహంగా అక్షరాభ్యాస కార్యక్రమాలలో పాల్గొని చదువుల తల్లి ఆశీస్సులను అందుకున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లా టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం పరిధిలోని చిప్పగిరిలో నెలవైన శ్రీ గోవిందప్ప స్వామివారి ఆలయంలో సకల దేవతా స్వరూపమైన గోమాతకు పూజలు ప్రత్యేకంగా జరిగాయి. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం నిర్వహించిన ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాల ముగింపు సందర్భంగా ఆలయ ప్రాంగణంలో గోపూజ, సామూహిక కుంకుమ పూజలను నిర్వహించారు. ముందుగా ఆలయ ఆవరణలో సకల దేవతా స్వరూపమైన గోమాతను పసుపు, కుంకుమ, పూలు, నూతన వస్త్రంతో అలంకరించారు. అనంతరం సంకల్పపూర్వకంగా గోమాతకు భక్తులు పూజలు నిర్వహించి ప్రదక్షిణ నమస్కారాలతో సేవించారు. ఆపై ఆలయ ప్రాంగణంలో జరిగిన సామూహిక కుంకుమ పూజలలో భక్తులు శ్రద్ధాభక్తులతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు భజనలు, భక్తి గీతాలను శ్రావ్యంగా ఆలపించారు. తిరుపతిలోని ఇస్కాన్ కమల మందిరంలో ఆదివారం రాధా గోవిందుల ఊంజల సేవ ఉత్సవం నయన మనోహరంగా జరిగింది. ప్రతి ఏటా శ్రావణ మాసం శుక్లపక్షం ఏకాదశి రోజున ప్రారంభమై పౌర్ణమి వరకు 5 రోజుల పాటు ఈ విశేష ఉత్సవాలను నిర్వహిస్తారు. ఆగస్టు 23వ తేదీ నుండి 28వ తేదీ వరకు నిర్వహిస్తున్న ఊంజల సేవలో భాగంగా ఆదివారం సాయంత్రం ఆహ్లాదకర ఆధ్యాత్మిక వాతావరణంలో ఇస్కాన్ ప్రాంగణంలో శ్రీ రాధాకృష్ణుల దివ్యమూర్తులను అర్చకులు బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకరించి ఊంజల మండపంలో ఊయలపై వేంచేపు చేశారు. అనంతరం స్వామి అమ్మవార్లకు సకల ఉపచార కైంకర్యాలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఆపై భక్తుల హరే కృష్ణ, జయ జయ శ్రీ రాధా గోవింద భజనలు, నామస్మరణల నడుమ రాధాకృష్ణులకు ఊంజల సేవను కన్నుల పండుగగా నిర్వహించి మహామంగళ నీరాజన సమర్పణ గావించారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం, లడ్డూ విక్రయాలు, అన్నప్రసాద వితరణ తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆదివారం 81,553 మంది భక్తులు దర్శించుకున్నారు. 34,483 మంది భక్తులు తలనీలాల ముక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,17,00,000 రూపాయలు. 3,95,000 లడ్డూలను విక్రయించారు. అలాగే 2,06,000 మంది భక్తులు అన్నప్రసాదాలను స్వీకరించారు.
ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.